ఇక్కడే ఉంది కానీ అక్కడ నుంచి మళ్ళీ కాంపౌండ్ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏమైనా ప్రపోజ్ చేశాను అవును ఎస్ఆర్ ఆఫీస్కి ఇచ్చాను ప్రపోజల్ బట్ మెప్మా వాళ్ళు ఏమంటున్నారంటే మా ఫండ్స్తోనే మేము అప్పుడు మెప్మా ఫండ్స్తో కట్టిన బిల్డింగ్ సో మహిళా సంఘాలకి కావాలి అని వాళ్ళు అడుగుతారు సో అది అట్లే పెట్టేసి ఎస్ఆర్ ఆఫీస్కి వేరే దానికి రావడం జరిగింది ఈరోజు ఈ విజిట్లో ఈ టీఎస్ఎంఐడిసి అలానే ఆర్డీఓ గారు అండ్ ఇతర అధికారులందరూ సిహెచ్సి సూపరింటెండెంట్ అందరూ కూడా పాల్గొన్నారు ఏసీపీ గారు కూడా ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఇంకా వేగవంతంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పటి వరకు 35 crores 17 crores వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇంకా మిగతా వర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ 4-5 months ఈ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవి స్పీడప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అలానే దాంతోపాటు ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది చాలామంది ఇప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు రేషన్ కార్డ్ కరెక్షన్స్ కన్జ్యూమర్ నెంబర్ కరెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తున్నారు దాదాపు రోజుకి ఒక 10 to 15 members వస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇంకా కరెక్షన్స్ చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉన్న కేంద్రం కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీసెస్లో ఉన్న కేంద్రాలకు వచ్చి కరెక్షన్స్ చేయించుకోవాలి అనేది కోరుతున్నాను అండ్ దీంతోపాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేసుకున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.